నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక మొత్తానికి నిన్న గత రెండు రోజుల నుంచి తీన్మార్మలన్నకు సోకస్ నోటీసులు ఇస్తూ ఉన్నారు. సోకస్ నోటీసులు ఇస్తే అసలు నోటీసులు ఇవ్వాలంటే నోటీసులు ఇస్తే ఏమవుతుంది? నిజంగా నోటీసులు ఇవ్వాలి. కొన్ని ఛానళ్ళు నిన్న పొద్దున్నుండే తీన్మార్మలన్నకు సోకస్ నోటీసులు సస్పెండ్ ఏమవుతుంది ఒకసారి సస్పెండ్ చేసి చూడు. మన తీన్మార్మలన్న ఏమవుతుందో తీన్మార్మలన్న ఒకసారి సస్పెండ్ చేస్తే ఒకసారి అర్థమవుతుంది ఏందనేది. బీసీలకు కూడా అప్పుడు ఏందనేది తెలుస్తుంది. బీసీల పవర్ ఏందనేది కూడా మీకు తెలుస్తుంది ఒకసారి ఏందనేది. నిండు అసెంబ్లీ సాక్షిగా అక్కడ బీసీల గురించి మాట్లాడకుండా, బీసీల హక్కుల గురించి మాట్లాడకుండా బల్లలు గుద్దుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏదో నిజంగా బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా బీసీ ఎమ్మెల్యేలు ఎవరున్నా, ఏ పార్టీలో ఉన్నా బుద్ధి తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీ అంశం పైన మాట్లాడమంటే వాకౌట్ చేసి తమాషాలు చేస్తూ ఉన్నది. అంటే సమస్యల గురించి మాట్లాడితే, చర్చిస్తే దాని సమస్య కొలిక్కేస్తుందా? వాకౌట్ చేస్తే అవుతుందా? అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో వాకౌట్ చేసింది. ఎక్కడ మాట్లాడితే బీసీల అంశం పెద్దగా అయిపోయి నిజంగా ఏదో చర్చ జరిగే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందనో, లేకపోతే వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాలు తొక్కేసి కుట్రనో మరి నాకేందో అర్థం కాలేదు పరిస్థితి. అది ఒక్కడు మాట్లాడిండు అక్కడ బీసీల గురించి. ఈ బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాలి. బీసీల అంశం చర్చకు వచ్చినప్పుడు అక్కడ చర్చ పెట్టాలి. బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడాలి. బీసీలకు జరుగుతున్న అసలు ఏం జరగాలి, ఏం కథ అనేది దాన్ని చర్చ పెడితే ఒక అంశంపై తెరపైకి వస్తుంది. అసెంబ్లీలో అక్కడ నిండు అసెంబ్లీలో ఇక్కడ చూస్తారు, జనం చూస్తారు. మీరు ఏమనుకుంటున్నారో ఇక్కడ జనం చూస్తారు. ప్రతి నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించిన జనాలు చూస్తారు. మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము మాట్లాడే అంశం ఎవరు? మీరు గెలిపించింది ఎందుకు అనుకుంటారు? వాళ్ళ హక్కుల గురించి. మీరు ఏ జాతి నుంచి వేరో ఆ జాతి గురించి కొట్లాడితే, హక్కుల గురించి కొట్లాడితే అక్కడ నడుస్తుంది కథ. బీసీలకు ఇంత అసలు నిలువు దోపిడీ జరుగుతూ ఉంటే నిల్చుండబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు బీసీలను. కనీసం మాట్లాడకుండా అసలు ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఖతర్నాక్ మాట్లాడిండు. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోరి. ఆ బీజేపీ ఎమ్మెల్యేని చూసి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కానీ, ఇంకా ఇతర దానిలో ఉన్నా కానీ ఎవరైనా లేరు. వీళ్ళ పార్టీలో ఎలా బుద్ధి తెచ్చుకోవాలని ఆయన చూసి ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడినది. రైట్. మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని దయచేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించండి. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. సరే, ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు, ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు. ఈయన ముఖం ఎట్లా పెట్టింది చూడ. ఈయనకి ఏం అవసరం? బీసీల అంశం ఈయనకు అవసరం? ఈయన ఏంది గుత్తదారి? ఈయన గుత్తదారి, పక్కా గుత్తదారే. ఈయన 100 కోట్లు పెడితే 200 కోట్లు ఎట్లా తీసుకోవాలనేది పెడతాడు. ఈయన బీసీల అంశం గురించి ఈయనకి ఏం అవసరం చెప్పండి. నేను ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకొచ్చిన ఆయన పాలేరు నుంచి అన్నీ మొత్తం ఒక్కరిని కూడా అసెంబ్లీలో అడుగుపెట్టని అన్నట్టుగా ఈయన ఓట్లు ఎన్ని ఉంటాయి? నియోజకవర్గాల వారికి ఈయనకు సంబంధించిన ఓట్లు ఎన్ని ఉంటాయి? బీసీలు బుద్ధి తెచ్చుకోవాలి. మనకు చట్టసభల్లో మాట్లాడితేనే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అది సహజంగా జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు. అధ్యక్ష, ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా. 2014 కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష. ఆశపడమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష. ఇది నేనేదో మాట వరుసకు చెప్తున్నది కాదు. ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు. తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు. ఉద్యోగాల్ని బలంగా పెట్టింది బీసీ బిడ్డలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఇక అనుకున్నాం, మా దశ తిరిగింది, మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం. కానీ రైట్, వాస్తవం ఇది. తెలంగాణలో ఉద్యమ సమయంలో బీసీ బిడ్డలు బలైనారు. బీసీ బిడ్డలు బలయ్యారు కదా, బీసీ బిడ్డలే కదా బలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి ఆత్మ బలిదానం ఎక్కడ జరిగింది? శ్రీకాంతాచారి తల్లికి నిజంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించి ఏ టికెట్ ఇచ్చింది? కార్లో తీసుకుపోయి అటు తీసుకొచ్చి అక్కడ దించుడు, ఇంటికాడ దించుడు అంతే. అంటే నిన్ను పెట్టుకొని రాజకీయం చేస్తాను తప్ప నిన్ను రాజకీయంలోకి రానియం, చట్టసభల్లో అడుగు పెట్టనీయమనే కదా. అంటే బీసీలోనే కదా. నిజంగా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే నిజంగా మీరు అట్లా చేస్తారా?
ఒక తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు రూపిన కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అలాగే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు. కానీ అదే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఇప్పటికి కూడా పక్కకు కూర్చుండబెట్టిరు. మీ పనితనం అది, మీ పార్టీల పనితనం అది. నిజంగా టికెట్ ఇవ్వాలనుకుంటే అప్పుడైనా ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు? ఎందుకు ఇవ్వలే? ఓడిపోయే టికెట్ ఇచ్చినప్పుడు అంటే బీసీలు కొట్లాడురి అని ఓడిపోయే టికెట్లు ఇచ్చి ఈరోజు బీసీల మీద ప్రేమ ఉలకబోచినట్టు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తే మీ తెలివి వరకు తెలియదు అనుకున్నారా? జనాభా 2014 లెక్కల ప్రకారం బీసీల జనాభా ఎస్సీల జనాభా పెరగాలా తగ్గుతుందా? అధ్యక్ష, మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక మా సోదరులు వాళ్ళు కూడా అనుకోరు ఏంటంటే బీసీలలో ఇంకా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది, ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటయింది, దానికి సంవత్సరానికి 1000 కోట్లు మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగ్లు ఇస్తాం. రైట్, ఇది నిజం, వాస్తవం. ఇది నిజంగా ఏంటంటే కుల సంఘాల భవనాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం. మరి రాజకీయంలో చోటు ఇయ్యరా మాకు రాజకీయంలో, మా బీసీలకు రాజకీయంలో చోటు లేదా? రాజకీయంలో ఎందుకు ఉండదు? అసెంబ్లీలో అడుగు పెడితే మీకు కూసాలు కలుగుతాయని రాజకీయంలోకి ఉండదు. యాదవులకు గొర్రెలు ఇస్తాం, ఏది ముదిరాజులకు చేపలు ఇస్తాం, రజక సోదరులకు ఏది ఇస్త్రీ చేసుకుంటానికి కరెంట్ పెట్టలకు ఏది కరెంటు ఫ్రీగా ఇస్తాం. ఎన్ని రోజులు ఇట్లా? ఎన్ని రోజులు? ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చి 9.5 సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని రోజులు ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది? ఇట్లా ఎన్ని రోజులు అంటున్నా? ఈ సంఘ భవనాలు ఇవన్నీ దేనికోసం ఇస్తారు? దేనికోసం ఇవి మా బతుకులు మారుస్తాయి. ఇవి మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా, ఎప్పటిగా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చండి మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా ఏర్పాట్లలోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాగా అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష, మాకు తెలుసా? మాకిచ్చే ఏడిస్తారు వీళ్ళకి సంబంధించిన పార్టీ ఆఫీసులేమో మెయిన్ సెంటర్లో కట్టుకుంటారు. మనకు సంబంధించిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కుల సంఘాలు ఏదైనా భవనాలు కట్టుకోవాలంటే ఏనో హైదరాబాద్కు నలుమూలలు ఇస్తారు. వీళ్ళ భవనాలు కట్టుకోవాలంటే కోకాపేటలో మంచి విలువైన భూములు అమ్ముకునే ప్లేస్లల్లో వీళ్ళు అడగోలు తక్కువ ధరకు రాసుకొని వీళ్ళ పార్టీ భవనాలు కట్టుకుంటారు. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరం, అది 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకి అభివృద్ధి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు వాళ్ళకు హైదరాబాద్లో బంజారా హిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. అది ఇది వివక్ష కాదు అధ్యక్ష? వివక్ష 100%. ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? ఇక్కడ ఒక పార్టీ ఏ పార్టీ గురించి ఆలోచించలే, బీసీల గురించి ఆలోచించే పార్టీ. మీరు బీసీలకు ఏం చేయదలుచుకున్నారని అడుగుతుండే నేను. కరెక్ట్గా అయిన పార్టీ బీజేపీ గురించి మాట్లాడలే. మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి రైట్. ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడారంటే బీసీల ఓట్లు కావాలి. గతంలో జీవన్ రెడ్డి కూడా మాట్లాడింది, బీసీలు నష్టపోతున్నారు, మేము 10% లేవు. ఆయననే చెప్పింది స్వయంగా, మేము 10% లేని వాళ్ళకు మాకు 10% రిజర్వేషన్ ఎందుకు, బీసీలకు రిజర్వేషన్ కావాలని జీవన్ రెడ్డి గారే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే అప్పుడు చెప్పారు. అంటే ఎన్నికల సమయంలో ఎందుకోసం అంటే ఓట్ల కోసమే, కేవలం బీసీలను ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటారు కాబట్టే వీళ్ళ ఆటలు నడుస్తూ ఉన్నాయి. బీసీలు ఎప్పుడైతే ఎన్ని రోజులు ఓట్ బ్యాంకింగ్గా వాడుకుంటారో నిజంగా మీరు ఓట్ల యంత్రాలు లెక్క ఓట్లు వేస్తూ ఉంటారో మీ బతుకులు అంతే, మన బతుకులు అంతే ఉంటాయి. ఇక మనం మారవు, ఇక మనం ఓట్ బ్యాంకింగ్ కోసమే. లేకపోతే సీట్లు ఇచ్చి వాళ్ళని ఓట్లు ఏమంటే వేస్తారు, వేయరు. ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష, నా నాయ బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. నా రజక సోదరుడు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. కానీ హబీబ్ పెన్షన్ హౌస్ లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని
ఇస్తారు. ఎందుకంటే ఇవి పనికొచ్చేటి కాదు, వాళ్ళకు దంద, వాళ్ళకి ప్రభుత్వానికి ఏం కావాలి, దంద రావాలి దాని నుంచి. ఇప్పుడు వైన్స్లకు కానీ దేనికి కానీ చిన్న ఇప్పుడు మద్యం నుంచి దానికి వస్తుంది కాబట్టి వాళ్ళకు దంద నడిచేది కావాలి, వాళ్ళకు ట్యాక్స్లు కట్టేది కావాలి. వీళ్ళు ట్యాక్స్లు కడతారా ఏమన్నా? నేనేమంటున్నానంటే, ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, మేము మీకు అండగా ఉంటాం, మీ అధైర్యపడద్దు, బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష 100%. ఇది నేను క్లియర్గా బీసీ సోదరులారా ఇది క్లియర్ వినాలి. ఎందుకంటే అసలైన కుట్ర ఇక్కడనే దాగుంది. కుల వృత్తులను ఎందుకు ప్రోత్సహిస్తారంటే మీరు అజయ చేసుకొని బతుకుర్రా నాయన, మీరు అసెంబ్లీలో అడుగు పెడితే మా కూసాలు కలుగుతాయి అని కుల వృత్తులను ప్రోత్సహిస్తారు. మీరు ఏంటంటే కులాల వారిగా విభజిస్తారు. ఇప్పుడు ఏంది ముదిరాజానికి చేపలు ఇస్తాడు, లేకపోతే యాదవులకు గొర్రెలు ఇస్తారు, ఇంకా ఏదో ఏ కులపోలకు ఆ కులపోలు పెడితే కులం కొట్లాడు, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే వీళ్ళు కొట్లాడుకోవాలి, వీళ్ళు కొట్లాడుకుంటే వీళ్ళ ఓట్లు దండుకుంటారు, మిగతా వాళ్ళు సపరేట్ కూకుంటారు. అది పెద్ద బిగ్ స్కెచ్ ఇది పెద్ద స్కెచ్ ఇది మామూలు కాదు. ఎవరు వచ్చినా ఎందుకు పెడతారు అనుకుంటున్నా? కులాల గురించి కులాల వృత్తులను ప్రోత్సహిస్తామని ఎందుకు పెడతారు? ఆ కులాల నుంచి ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఇవ్వగలుగుతారు. వీళ్ళు ఏ పార్టీ అయినా కానీ, పార్టీ సరే ఇది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ కులానికి సంబంధించి ఎంత జనాభా ఉంది, మీ కులానికి ఇంత జనాభా ఉంది, మీకు ఇన్ని సీట్లు ఇస్తామని ఇవ్వగలుగుతారా? ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఇవ్వగలుగుతారా? ఇవ్వరు. ఎందుకంటే రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఇలా కూసాలు కదిలిపోతాయి కాబట్టి ఇవ్వరు. వీళ్ళు ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది, పెద్ద కుట్ర ఇది. వందల సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం 5,000 10,000 సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం. అధ్యక్ష, కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఆ కుల వృత్తుల మీద ఉన్నాం మేము కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష. మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిన అధ్యక్ష, ఎందుకు ఇవ్వరు అధ్యక్ష? బీసీ ఎమ్మెల్యేలు కారా అధ్యక్ష? మరి ఈ 42, 46, 50% మాట అంటారు. నేను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ఏవైనా సరే, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా, ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా. కానీ గిట్లా మాట్లాడటోడే దిక్కులేడు. ప్రభుత్వం ఏదైనా కానీ, పార్టీలు ఏదైనా కానీ, ప్రభుత్వాలు మారుతూ ఉంటే, పార్టీలు రాజ్యాధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ నిజంగా బీసీలు 56% ఉన్నారని చెప్తున్నారు. 56% కనీసం 70 ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? అసెంబ్లీలు ఉన్నారా? అంతేందుకు అసెంబ్లీలు ఉన్నారా? బీసీలకు రిజర్వేషన్ ఉన్నదా? అసెంబ్లీ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్ ఉన్నదా? ఒకసారి చూద్దాం ఒకసారి. ఇగో ఇది కథ. ఈ తెలంగాణ ప్రస్తుత నియోజకవర్గాల జాబితా ఇది. ఇగో ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయని ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లు. ఈ క్లియర్గా వినాలి, బీసీలు క్లియర్గా వినాలి. ఎల్లో కలర్, ఇక్కడ లైట్ ఎల్లో కలర్ కనబడుతుందా? ఇదంతా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ బిడ్డలకు వచ్చిన రిజర్వేషన్లు. నేను వాళ్ళకి వచ్చిన రిజర్వేషన్లు తప్పు పట్టడం లేదు, వాళ్ళకి వచ్చినాయి. ఎస్టీ, ఇగో ఇవన్నీ ఎస్టీ సోదరులకు వచ్చినాయి. ఇగో ఇవి ఈ కలరు. అయితే ఇక్కడ ఈ వైట్ కలర్ ఉన్నది కదా, ఈ వైట్ కలర్ ఇక్కడ ఇది ఇంట్లో ఇగో ఈ బార్డర్లు ఉందా, ఇది అసదుద్దీన్ ఓవైసీ. ఇక అసదుద్దీన్ ఓవైసీ స్థానాలలో ఆయన ఎంపీ, ఆయన ఎమ్మెల్యే. ఇగో దీనికి సంబంధించింది. ఇక్కడ ఇగో వరంగల్, ఇది వరంగల్. అయితే ఇక్కడ బీసీలకు ఏడుంది? బీసీలకు రిజర్వేషన్ లేదు, దిక్కు లేదు అసెంబ్లీలో. జనరల్ స్థానాలు, ఇవన్నీ జనరల్ స్థానాలు. ఏవి జనరల్ స్థానాలు అంటే ఏంది? ఆ రెడ్ అయినా వచ్చి దుంకుతాడు, అందరూ అలానే దుంకులు కొట్టుకోరు అన్నట్టు. ఇక మీరు అలా దుంకుతావు, రెడ్ అయినా బయట పడతాడు. ఇక జనరల్ అంటే క్యాజువల్గా ఇప్పుడు ఎక్కడ కానీ జనరల్ వచ్చిందంటే ఏంది? బీసీలకు అన్నట్టు. అది జనరల్ వస్తే బీసీలకు అన్నట్ట. ఎవరైనా పోటీ చేయొచ్చు అంటే ప్రత్యేకంగా బీసీలకు దాదాపుగా 56% జనాభా ఉన్న ఇప్పుడు ఈ రాష్ట్రం, ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 56% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఎక్కడుంది? కనీసం 70 ఎమ్మెల్యేలు ఉండాలి, 70 ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ కథ ఇగో అంతకుముందు ఎన్నికలు చూడిగో. ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూద్దాం ఒకసారి. బీసీలలో ముదిరాజులు టాప్, ఆ తర్వాత యాదవులు. తెలంగాణలో కులగన సర్వేలో 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని తేలింది. వీరిలో 26 లక్షల పైగా జనాభాతో ముదిరాజులు టాప్లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు, 16 లక్షల జనాభాతో గౌడ కులస్తులు, ఆ తర్వాత 13.70 లక్షల జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 12 లక్షల పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం బీసీలు జనాభాతో ఈ 5 కులాలే సగానికి పైగా ఉన్నట్లు తేలింది. అంటే
బీసీలలో ఈ 5 కులాలే టాపులు ఉన్నాయి. ఇగో ఇది ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన లెక్క. ఇగో అంతకుముందు సర్వే చేసినప్పుడు కేసీఆర్ సర్వే చేసినప్పుడు లెక్క చూద్దాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. మొత్తం జనాభాలో 56.39% బీసీలు ఉండగా అందులో అగ్రస్థానంలో మున్నూరు కాపులు ఉన్నారు. బీసీలో 18% మున్నూరు కాపులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది అనే ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఒకసారి చూద్దాం దానికి సంబంధించి. మున్నూరు కాపులు 18.00% అంటే 18%, పద్మశాలులు 10.77%, ముదిరాజులు 8.13%, యాదవులు 7.05%, గౌడ్స్ 6.76%, రజక 5.13%, విశ్వబ్రాహ్మణులు 4.95%, గంగపుత్ర 2.24%, వడ్డెర 1.86%. ఇదేంది శాలివాహనుల 1.9%. ఇది పాత లెక్క. మీరు చెప్పే లెక్క ఈ లెక్కకి ఏమైనా పొంతలు ఉన్నదా? ఎందుకు బీసీలను అనాదోకాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే బీసీ నినాదం ముందుకొస్తున్న నేపథ్యంలో బీసీలు తమ వాటను అడుగుతారు. బీసీలు తమ వాటను అడిగితే ఎవరు పోతాయి? ఇక్కడ ఉన్న ఎస్సీలు అయిపోతాయా, ఎస్టీలు అయిపోతాయి? ఎవరు పోతాయి? జనరల్ స్థానాలు పోతాయి. ఇడా వీళ్ళ కోసాలు కదులుతాయి. ఇప్పుడు ఎవరెవరు అయితే 44 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలు ఉన్నారో, ఇలా జనరల్ స్థానాలలో గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సీట్లు అప్పనంగా అసలు అప్పనంగా కాదు, మన సీట్లలో వాళ్ళు అనుభవిస్తున్నారు. మన పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఈ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాలంటే ఇస్తాయి. ఎక్కడెక్కడ ఇస్తాయి అంటే బీసీలు ఎక్కడైతే వీక్ ఉంటారో అక్కడ ఇస్తారు. అంటే బీసీలు ఎక్కడెక్కడైతే ఓడిపోయే అవకాశం ఉంటుందో అక్కడ ఇస్తారు. అక్కడ ఇచ్చి జనరల్ స్థానాలలో గెలవమని చెప్తారు వీళ్ళు. అట్లా జరుగుతుంది అన్నాడు. బీసీల పైన కుట్రలు ఆ రకంగా జరుగుతాయి. దయచేసి నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, మీరు నిండు చట్టసభల్లో ప్రశ్నించకపోతే మీరు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు వచ్చేటప్పుడు మాత్రం బీసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని గెలిపించిన మీ బీసీ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? అసలు బీసీ సామాజిక వర్గానికి నిజంగా ఎంత రిజర్వేషన్ ఉంది? పక్కా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది అతి త్వరలోనే ఉంటుంది. తొందరలోనే మీరు సమాధానం మూల్యం చెల్లించక తప్పదు. దయచేసి ఈ పాయల్ శంకర్ అని ఇగో ఈయన చూసుకొని బుద్ధి తెచ్చుకోరు బీసీ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ. అందరిని అంటున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కానీ బీసీ ఎమ్మెల్యేలు ఈయన చూసి బుద్ధి తెచ్చుకోరి. మనకున్న రిజర్వేషన్లు ఎవడెత్తుకపోతాడో, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు ఎవడెత్తుకపోతుండో అనేది ఒకసారి తెలుసుకోవాలి. దయచేసి బీసీ మిత్రులు కూడా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మనం ఎవరిదో గుంజుకుంటలేము, కాకపోతే మనదే గుంజుకుంటారు విషయం. సరే, వాళ్ళకు ఎంత వాటా వస్తుందో అంత ఓని. ఇప్పుడు 15%, 9%, 10% అలా పర్సెంటేజ్ ప్రకారం ఎంత వాటా కావాలో అంత తీసుకొని హైకోర్టు చెప్పిన ప్రకారం తీసుకొని వాళ్ళకు న్యాయస్థానం ఎంత చెప్తే అంత తీసుకొని. కానీ అడ్డగోలుగా మా బీసీలకు గుంజుకుంటాం, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వం, ఏదో బిచ్చం వేసినట్టు ఆడాడిస్తాం. ఎవరిని సంపద ఎవడు అనుభవిస్తుండేది? దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.